హాయ్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ల పథకం కింద 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బులు, ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ముందు రోజులలో రాబోతున్నటువంటి కొత్త పెన్షన్ల పథకం అంటే కొత్త చేయూత పెన్షన్ల పథకం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన 3 అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏకంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు 2000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4016 రూపాయలు, ఎవరైతే ఇప్పుడు 4000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఆసరా అనే పథకం నుంచి చేయూత పెన్షన్ పథకం కిందగా మారుస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కీలకమైన జీవో అనేది విడుదల చేయబోతుంది. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బుల కింద చేయూత పెన్షన్ డబ్బుల కింద ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4000 రూపాయలు, 6000 రూపాయలు. ఇక దీంతో పాటుగానే మనకి తెలంగాణలో వచ్చేసి ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులను కూడా ప్రకటిస్తూ ఈ డబ్బులను అయితే విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే 3 శుభవార్తలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటొకటి తెలుసుకుంటూ వీడియోని అయితే చూద్దాము. సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక దీంతో పాటుగా రేపు ఇస్తున్నటువంటి 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే అంటే రేపు ఎవరెవరి జిల్లాలలో ఈ డబ్బులు జమ అవుతున్నాయో చూద్దాము. సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రేపు మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఏవైతే మనకి చూసుకున్నట్లయితే 2016 రూపాయలు, 4016 రూపాయలు వచ్చేసి వికలాంగులకు ఈ పాత పెన్షన్ డబ్బులను మనకి మరలనైతే పంపించడం అయితే జరుగుతుంది తెలంగాణలో. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏవైతే 38 జిల్లాలు ఉన్నాయో తెలంగాణలో ఈ 38 జిల్లాలలో రేపు అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు, ఇక దీంతో పాటుగానే ఇటు మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకైతే జమ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు జరగబోతున్నటువంటి రానున్నటువంటి మనకి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అక్టోబర్ నెల చివరాఖరి లేదంటే అక్టోబర్ నెల మనకి 3వ వారం నుంచి నవంబర్ నెల మొదటి వారం నుంచి మనకి కొత్త పెన్షన్ల అర్హతల జాబితా రిలీజ్ చేసిన వెంటనే ఇటు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మనకి మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయినట్లు సమాచారం. ఇక రేపు తెలంగాణలో అన్ని జిల్లాలలో ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు అయితే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.